ఆడవాళ్ళు ఎప్పటికీ మగవాళ్ళకి సమానం కాలేరు. ఉమెన్ ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్. కావాలంటే నెక్స్ట్ 1 minute లో ప్రూవ్ చేస్తా, వీడియో లాస్ట్ వరకు చూడు. మనం ఎప్పుడైనా సరే ఒక దేవుణ్ణి తలుచుకునే ముందు మనకి పక్కా దేవత గుర్తొస్తుంది. లైక్ సీత, రామ్, రాధా, కృష్ణ, లక్ష్మి, నరసింహ. అంతెందుకు ఈశ్వరుణ్ణి కూడా మనము పార్వతీపతి అని పిలుస్తాం. నాట్ లార్డ్ శివ, పార్వతీదేవి వాళ్ళ భర్త. జ్ఞానం కోసం సరస్వతి దేవిని పూజిస్తాం, ధనం కోసం లక్ష్మీదేవిని పూజిస్తాం, ధైర్యం కోసం దుర్గామాతను పూజిస్తాం. ఈవెన్ గొప్ప గొప్ప వీరులు కూడా వాళ్ళ పేర్ల ముందు వాళ్ళ తల్లి పేరు పెట్టుకుంటారు. లైక్ అర్జున, కుంతి పుత్ర అర్జున, కర్ణ, రాధేయ కర్ణ. అండ్ మా బాస్ కూడా హనుమ, అంజని పుత్ర హనుమ. రాణులు డిసైడ్ చేస్తారు, రాజులు వాటిని ఆజ్ఞాపిస్తారు. లైక్ కైకేయి రాముణ్ణి అడవులకు పంపాలనుకుంది, అండ్ దశరథుడు ఏం ఆలోచించకుండా తన ఎంతో ప్రియమైన కుమారుడిని అడవుల్లోకి పంపించాడు. కృష్ణుడిని కూడా మనము కృష్ణ, కన్నయ్య అంటే మనకి ఈజీగా పలకకపోవచ్చు, కానీ నువ్వు రాధే రాధే అను, we can easily grab Lord Krishna's attention. So what I am trying to say is, women are not equal to men. Women never settled for equality. ఆడవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళ కంటే గొప్ప వాళ్ళే. ఉమెన్ ఆర్ ఆల్వేస్ అబోవ్ మెన్. ఆడవాళ్ళని మనం ముందు నుండి కూడా పూజిస్తూనే వచ్చాము, ఇప్పటికీ పూజిస్తాం. బట్ ఇంత గొప్ప ఆడవాళ్ళల్లో కూడా శూర్పణఖ, పూతన, తాటక లాంటి రాక్షసులు ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. లైక్ నాకు అలిమని కావాలి అంటారు, పూర్తి అలిమని కావాలి అనే రాక్షసులు ఉన్నాయి ఇప్పటికీ. మనం ఆడవాళ్ళని పూజిద్దాము, ఎట్ ది సేమ్ టైం నీకు రాక్షసి కనిపిస్తే ముక్కు చెవులు కోయడానికి కూడా వెనకాడకు, అది తప్పేం కాదు.